ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఏ విధంగా ఐడెంటిటీ థెఫ్ట్ జరిగినట్టు అది కొంచెం అంటే ఈ సెక్షన్ అసలు దీంట్లో ఎందుకు పెట్టారన్నది నాకైతే అసలు ఎంత కూడా ఎక్కడ ఏది రిలేట్ అవ్వట్లేదండి ఎందుకు పెట్టాడు అన్నది ఈ సెక్షన్. అలాగే అంటే కాదండి, అంటే నాని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంతమందిని ఇందులో గేమ్లో డబ్బులు పెట్టిస్తా అంటే ఎవరైనా మీరు ఇందాక ఆశ ఉండొచ్చు, ఆశ సో అది ఆ విధంగా వాళ్ళ ఐడెంటిటీని అంటే మీ ఫోటో తీసుకెళ్ళి సంథింగ్ ఏదైనా అకౌంట్లో పెట్టిగో ఇక పలానా వాడు చెప్తున్నాడు సో ఇలా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పలేదు కదా, తన ఫేసే చూపించాడు. ఓకే, ఈ సెక్షన్ మరి వాళ్ళు ఎందుకు పెట్టారు? 66D అండి, 66D సమ్ ఏదైనా అకౌంట్ హ్యాక్ చేసి ఆ టైప్ వస్తాయండి. ఆ టైప్ కూడా ఏం చేయలేదు. అతను చేసిందల్లా ఒకటే ఏంటంటే ఆ కంపెనీ వాడు దగ్గర రెమ్యునేషన్ తీసుకొని అతను చెప్పిన ఒక అడ్వర్టైజ్మెంట్ అనుకోండి, లీగలా ఇల్లీగల్ అనే పక్కన ఒక అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేశాడు. అలాగే గేమింగ్ యాప్కి సంబంధించి సెక్షన్ 3 and 4 సెక్షన్ 3 and 4 గేమింగ్ హౌస్కి సంబంధించి పెనాల్టీ ఫర్ గేమింగ్ హౌస్ అండి. ఓకే ఓకే. నెక్స్ట్ అలాగే అది ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్లో సెక్షన్ 3 గేమింగ్ యాక్ట్లో సెక్షన్ 3 and 4 అండి. అది ఈ ప్యాక్ ఆటకు సంబంధించి ఒక గేమింగ్ హౌస్ పెట్టి ఇందులో ఆడించడాలు ఆటల గురించి ఉంటాయి చూసారు, దానికి సంబంధించిన పెనాల్టీలకి శిక్షలకు సంబంధించింది అది. అంటే మీరు నాని కౌన్సిల్గా మీరు అంటే సెక్షన్లు ఏవైతే పెట్టారో అంటే ఇప్పుడు ఒకటి రెండు సెక్షన్లు ఎందుకు పెట్టారో కూడా మాకు అర్థం కావట్లేదండి అన్నారు కదా. అంటే ఇప్పటివరకు నేను కొన్ని సెక్షన్లు చదివాను, 111 ఒకటి, 112 ఒకటి, అంటే 111/2 అనుకుంటా, 2 112 సబ్సెక్షన్ 1. 112 సబ్సెక్షన్ 1 ఏంటంటే పెట్టి క్రైమ్స్ అండి. పెట్టి క్రైమ్స్ అంటే బచ్చాలయ్య ఆడతారు చూసారు రోడ్ల మీద, చిన్న చిన్న గోళీలు అట్లా ఆ టైప్కి వచ్చేదండి. అంటే ఈ నారి ఏమన్నా కంప్యూటర్ తీసుకొచ్చి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఆడండి డబ్బులు తీస్తే ఆ టైప్ రావాలి కానీ మరి అది ఎందుకు వచ్చింది దానికి. ఇప్పుడు 111 సెక్షన్ ఏదైతే నేను మెన్షన్ చేశానో అది చాలా డేంజరస్ సెక్షన్ అని విన్నానండి. సెక్షన్ అంటే దాంట్లోని అదొకటి తీవ్రత చాలా తీవ్రత, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అంటే బిఎన్ఎస్ వచ్చిన తర్వాత అవన్నీ దీంట్లో ఇంప్లిమెంట్ చేసుకొచ్చారు, దీంట్లో పెట్టుకొచ్చారు. డ్రగ్ ట్రాఫికింగ్ సంబంధించి అదే ఉమెన్ వాటికి సంబంధించి ఉంది. మొన్న ఒక అడ్వకేట్ గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నాని అమ్మాయిలు నమ్మేశాడు, నాని అమ్మాయిలు మార్పింగ్లు చేస్తాడు అందుకే ఈ సెక్షన్లు పెట్టాడు, అవన్నీ కొంచెం పాపం నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు ఆయన. అంటే కేసు మీద నాలెడ్జ్. అదే చూసాను నేను ఆ ఇంటర్వ్యూ చూసాను. అంటే ఆయన చెప్పిన దాంతో మీరు నాని కౌన్సిల్గా ఏకీభవించారు. అసలు ఆయన చెప్పింది మొత్తం ముమ్మాటికి తప్పండి, అది మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. మీకు తెలిస్తే చెప్పండి, తప్పేం లేదు. మీకు తెలియనప్పుడు మాకు తెలియదండి అని చెప్పాలి. అమ్మమ్మో ఆ సెక్షన్ అమ్మో అంత పెద్ద సెక్షన్ పెట్టారా, అది ఏమనుకుంటున్నారో అమ్మాయిలు అంటే అది చాలా తప్పండి. జనాలు ఏమనుకుంటారు, ఏమీ లేని దానికి ఈరోజు కేసు పెట్టారు, ఏమీ లేని దానికి ఈరోజు కేసు పెట్టారు. ఇలాంటిది వెళ్తే ఇంకా భయంకరమైన బ్యాడ్గా థింక్ చేస్తారండి జనాలు. కాదండి, ఏమీ లేని దానికైనా అంటున్నారు. అంటే నాని చేసిన పని తీవ్రతని మీరు కౌన్సిల్గా అంటే తక్కువ అనుకుంటున్నారా అనేదండి. ఫ్రెష్గా రీసెంట్గా జరిగితే అది మీరు అన్నట్టు అది ఒక పాత వీడియో సర్క్యులేట్ అయ్యిందండి. సార్ ఇప్పుడు నాకు చిన్న డౌట్, యాక్చువల్గా ఇందాక నుంచి మీరు పాత వీడియో చూసారు సజ్జనార్ గారు, లేకపోతే ఇప్పుడు సో సర్క్యులేట్ అవుతుంది పాత వీడియో అని చెప్తున్నారు కదా. అంటే ఈ మధ్య రీసెంట్గా నాని వాటికి సంబంధించి గేమింగ్ యాప్స్కి సంబంధించి అంటే లేకపోతే ఆ పర్టికులర్ యాప్కి సంబంధించి ప్రమోషన్ ఏం చేయట్లేదండి రీసెంట్గా? ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు. ఆన్లైన్లో కూడా రావడం తగ్గించారండి, ఎందుకంటే వర్క్ ఉండడం వల్ల. అంటే ఇప్పుడు అతనికి షిప్కి వెళ్తారండి, 10-14 లోన్ నుండి బయటకు వస్తారండి అతను. అంటే ఆ టైప్ పర్సన్ అతను మీకు తినిందే ఉంటుంది. వీడియోస్లో చాలా వీడియోస్ కూడా చెప్తూ ఉంటాడు. నెలలో 30 రోజులు ఉంటుందండి, 30 రోజుల్లో సగం రోజు షిప్కి వెళ్తారండి, మళ్ళీ 2 days రెస్ట్ మళ్ళీ వెళ్తారండి. యాక్చువల్గా ఈ రూపు వీడియోస్ కూడా తక్కువ చేస్తాను అతను మీకు గమనిస్తుంటే తక్కువ వీడియోస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు వ్యాపారం అనేది మనకు ఫస్ట్ పోయిందండి. ఇప్పుడు అంటే మీడియా అనేది హైప్ ఉండొచ్చు, క్రియేట్ అయింది, నా లోకల్ బాండ్ పెద్ద పేరు, జీవన విధానం జీవన భృతి ఏదైతే ఉందో దాన్ని వదులుకోవట్లేదు. అతనైతే ఫిషర్మ్యాన్ సార్. అతను ఏంటంటే ఫిషర్మ్యాన్, అతని వృత్తి ఏంటంటే అంటే చేపలు పట్టడం. అతను బోట్ మీద వెళ్ళి చేపలు పట్టుకొని వస్తారు. అది ఏంటంటే ఖాళీ లేరు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఇప్పుడు అదే అంటున్నారు పాపం, అంటే తెలియనివన్నీ చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఇప్పుడు రోడ్డు మీద తిరిగే వ్యక్తి అనుకోండి సార్, ఏ పని లేకుండా తిరిగానుకోండి సార్, ఆడు చెప్పండి సార్, ఆడు చేస్తే నమ్ముతారు జనాలు. ఇతనేంటి సార్, ఇతనికేంటి సార్ అంధకారమా, అతను బోట్లు ఉన్నాయి. అంటే నేను ఒకటి చెప్పాలి మీకు, జనరల్గా ఏంటంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, అదే టైంలో క్రికెట్లో ధోని బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు, ధోని యాడ్ వస్తుందండి. టైం ధోని వస్తాడు. ధోని అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉన్నట్ట
అదే క్రికెట్ మ్యాచ్లో ఉన్నాయి. ఈ రికార్డింగ్లు ఏవైతే ఉన్నాయో నాని క్లియర్గా కన్ఫెషన్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. మరి మనకైతే తెలియదు. దానికి ఒక్కొక్క దానికి నాకు ఇంత అమౌంట్ వచ్చింది, వాళ్ళు రికార్డ్ చేసేసుకొని వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళే ఆ యాడ్ని వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేసుకుంటారా అని చెప్పాడు. అంటే ఒకేసారి ఒక 10 యాడ్లు తీసేసుకోవచ్చండి మనోడున్న ఒక 2 రోజుల్లో. ఎందుకంటే ప్రతిదీ 10 సెకండ్లు 20 సెకండ్లే. ఇంకోటి చాలాసార్లు ఇన్నేళ్ళకి అగ్రిమెంట్ అని కూడా ఉంటుంది. అలాంటి అగ్రిమెంట్ మాకు అలాంటి అగ్రిమెంట్ ఖచ్చితంగా ఉండొచ్చండి. ఎందుకంటే కంపెనీలతో కదా. ఆ కంపెనీ ఏంటంటే వీళ్ళకి తెలియదు అగ్రిమెంట్. ఒక పేపర్ తీసుకొస్తాడు, పలానా వాడు పలానా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నాడు, ఇదిగో అగ్రిమెంట్ అని చెప్పి చూపిస్తాడు. సైన్ పెట్టడం రాదు అతనికి. అతను అంటే పెన్ను పట్టుకోవడం కూడా సరిగా అతనికి చేత కదా. మీరు ఎప్పుడైనా ఆయన సిగ్నేచర్ చూడండి, ఒకటి క్యాపిటల్ లెటర్, ఒకటి స్మాల్ లెటర్, మళ్ళీ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ రాస్తాడు. అది కూడా ఎవరో చెప్పింది అది. ఇప్పుడు రీసెంట్గా మామూలుగా స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అందరికీ వాడటం అలవాటు అయిపోయిందండి. ఆడు చదువుకున్నా చదువుకోకపోయినా. దాన్ని అంత మాత్రం ఇగో ఈ వీడియో ఓపెన్ చేస్తే లీగలు, ఈ వీడియో చేస్తే ఇల్లీగలు అని చాలామందికి తెలియదండి. ఇంకో ఇన్స్టాగ్రామ్లోనే మనం ఇల్లీగల్ ఏమన్నా ప్రమోట్ చేస్తే, ఇల్లీగల్ ఏమన్నా పెడితే ఆడికి వెంటనే అక్కడ వచ్చేస్తుందండి. మొత్తం మనకి వార్నింగ్లో వచ్చేస్తాయి. ఇందులో ఇది రాలేదు కాబట్టి వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఉంది మంచిదే అది అనుకొని జరిగింది. అది ఉందండి సార్. అలాగే ఇప్పుడు నాని అంటే యాక్చువల్గా ఈరోజు కేసు పని మీద కూడా మీరు విజయవాడ నుంచి వచ్చారని తెలిసింది నాకు. సో ఆ విధంగా నేను మిమ్మల్ని పట్టుకోగలిగాను. అంటే ఈరోజు ప్రొసీడింగ్స్ సంబంధించి ఏం జరిగిందండి? ఈరోజు ప్రొసీడింగ్స్ అంటే జస్ట్ జరిగింది. ఇప్పుడు ఈ సెక్షన్స్ ఏం వర్తించవన్న పాయింట్ అయితే నేను రైజ్ చేశానండి. అదొక్క పాయింటే నేను మేజర్గా రైజ్ చేశాను. ఎందుకంటే ఒక ప్రమోటర్ ఇతను, ఈ ప్రమోటర్కు వచ్చే సెక్షన్లు వేరు, బయట నిజంగానే క్రైమ్ చేసిన వాళ్ళకి వర్తించేది వేరు. నేను జడ్జి గారికి కూడా ఒకటే చెప్పా, స్టిల్ ఆ యాప్ రన్నింగ్లో ఉంది సార్, అది మరి అది లీగల్ అనుకుంటారా ఇల్లీగల్ అనుకుంటారా అని నేను నా ఫోన్ ఓపెన్ చేసి చూపించాను. పర్టికులర్ యాప్ అనేది ఈ రోజుకి కూడా ఓపెన్లో ఉంది. మరి పోలీసులు ఆ రోజు 21st నుంచి 27th లోపల ఈ రోజు దాకా బ్లాక్ చేయలేదు, ఏమీ చేయలేదు. వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎంతసేపు ఏంటంటే ఎవరో ఒకరు కంప్లైంట్ పెట్టారు, అది క్రికెట్ బుక్కీస్ మీద పెట్టిన కంప్లైంట్లు అయ్యే సెక్షన్లు తీసుకొచ్చేసి అందరు కాపీ అండి. నేను రీసెంట్గా విన్నది ఏంటంటే విశాఖపట్నం సైబర్ క్రైమ్ వాళ్ళు ఒక 10-15 ఏ క్రైమ్లు అంటండి కాపీ పేస్ట్ అని నేను అనుకుంటున్నానండి, ఇంకేమీ లేదు. అది అంటే సార్ ఇప్పుడు నానిని అయితే రిమాండ్కి ఇచ్చారు కదండి, ఇది ఎన్నో రోజు అండి? 14 రోజులు రిమాండ్కి ఇచ్చారండి. 14 days రిమాండ్స్కి ఇచ్చారు. ఈ రోజు అరౌండ్ 7th వరకు ఉందండి రిమాండ్. మార్చి 7th వరకు ఉంది. అంటే ఈ మధ్యలో మీరు కలవగలిగారా కౌన్సిల్గా? నేను కలిశానండి. కలిస్తే ఏమన్నారు ఆయన? ఏమంటారండి, అందరూ అదే అడుగుతున్నారంట. అదే సెలబ్రిటీ కాబట్టి అందరూ కొంచెం స్పెషల్గా వచ్చి పలకరించడం అవి జరుగుతుందంట. సరే, జైల్లో పలకరిస్తున్నారు. అది అంటే దీనికి సంబంధించి ఆయన అంటే తన ఆవేదన ఏమైనా మీకు ఏ విధంగా చెప్పాడు? ఆవేదన చాలా కుంగిపోతున్నాడు సార్. మానసికంగా కుంగిపోవటం పక్కన పెడితే నాకు తెలిస్తే నేను ఎందుకు చేస్తానన్నా అంటున్నాడు. ఒకటే మాట, నాకు తెలియదు, నా గవర్నమెంట్ కూడా ఎవరు ఆపలేదు, ఎవ్వరు ఎటువంటి దాని నుంచి ఆయన మరి ఎందుకు పెట్టాడు ఆయన మీద సడన్గా సడన్గా ఆయన పెట్టే వరకు కూడా ఈ విశాఖపట్నం పోలీసు ఎవరు నన్ను అడగలేదు. పెట్టిన తర్వాత సడన్ అడిగాడు. కానీ నాకు ఒక డౌట్ ఉందండి, ఈయన November 23లో ఫైర్ యాక్సిడెంట్ ఒకటి జరిగిందండి. పోర్ట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఈయన ఏం చేశాడంటే అది 11ంటికి జరిగితే 12ంటికి వచ్చి ఆ వీడియో తీసి ఆయన దాంట్లో అప్లోడ్ చేశారు. ఫిషింగ్ హార్బర్ చేశాడు. కొంతమంది మీడియా మిత్రులు కూడా కొంచెం అత్యుత్సాహం చూపించి సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆళ్ళతో మాట్లాడించి కొంచెం ప్యానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు. సడన్గా పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఇది జరిగిన 20th మార్నింగ్ 1 Town పోలీస్ స్టేషన్లో. ఐఓ వచ్చి నాకు తెలిసి డీసీపీ దినేష్ రెడ్డి గారు సంథింగ్, అయితే కరెక్ట్గా గుర్తులేదు అని పేరు. అయితే ఆయనకి చెప్పాడంటే సో హోటల్ నుంచి నేను వస్తున్నాను, అది మొత్తం అంతా ఆ తర్వాత అందరికీ తెలుసు. కానీ ఈయన్ని 3 రోజులు ఇల్లీగల్ డిటైన్ చేశారు. ఇల్లీగల్ డిటైన్ చేసిన తర్వాత ఇతను హైకోర్టుకి అప్రోచ్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్, నా కొడుకుని ఇలా చేస్తున్నారు. సో అంటే హైకోర్టు ఏమందంటే అతను తీసుకొచ్చి అర్జెంటుగా ప్రొడ్యూస్ అనగానే హైకోర్టులో ఎలా ఉంటుందంటే నోటీస్ ఇస్తారండి. కేసు ఫైల్ అవగానే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇచ్చిన ఒక అరగంటకి నానిని వదిలేశారండి. హెబియస్ కార్పస్ అంటారు, హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ టు ప్రొడ్యూస్ ద బాడీ అండి, అది నథింగ్ బట్. అయితే అది ఫైల్ చేసిన తర్వాత అతను వదిలేశారండి. వదిలేసిన తర్వాత అతను హైకోర్టులో
జడ్జి గారి ముందు చెప్పడం జరిగింది, అదంతా జరిగింది. అప్పుడు ఆ పిటిషన్ అమెండ్ చేసి నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్నండి, వీళ్ళు ఈ పర్టికులర్ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇదంతా క్రియేట్ చేశారు కాబట్టి నాకు ఒక 25 lakhs కాంపన్సేషన్ చేయండి కట్టండి అన్నారు. కాంపన్సేషన్ ఎవరికి భరించాలని పెట్టారు ఈయన? అంటే స్టేట్ గవర్నమెంట్. నాని పెట్టారా? నాని పెట్టాడు, స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే ఇది ఆల్రెడీ వేరే వెస్ట్ బెంగాల్లోని, చెన్నైలోని, ఢిల్లీ హైకోర్టు అయితే ఒక కూరగాయలు అమ్మే కుర్రోడిని ఒక లేడీ అతన్ని ఏదో మొత్తానికి వాళ్ళిద్దరికి ఏదో పడక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ పెట్టిందంట. అతన్ని తీసుకొచ్చి ఢిల్లీ ఒక స్టేషన్లో కూర్చోబెడితే అరగంట ఉంచినందుకు 2 కానిస్టేబుల్ శాలరీల నుంచి 40,000 కట్ చేసి ఇచ్చారు. సో ఇతను మరి 3 days పెట్టాడు. ఇతని ఒక ఇన్ఫ్లుయెన్సర్. దీనివల్ల ఎంతోమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ, మీడియా ఛానల్స్ కానీ ఒకటే కంటిన్యూస్ ప్రోపగాండా, ఇతనే చేశాడు అని చెప్పి ఇతను thumbnail వేయడం, ఈ వ్యూస్ కోసమో కానీ ఏదైనా జరిగింది. ఆ నష్టాని కోసం అని చెప్పి 25 lakhs వేశాడు. అది ఇంకా అలా జరుగుతూ ఉందండి. ఖచ్చితంగా నేను అనుకుంటాం దాని ఎఫెక్టే ఇది అని నా ఎక్స్పెక్టేషన్. దానికి దీనికి ఏ విధంగా లింకప్ ఉందని మీరు భావిస్తున్నారు? అంటే అది వేరు ఇది వేరు కదండి. వైజాగ్ సిటీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరగా 200 మంది ఉంటారండి, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు బోల్డ్ మంది. ఇదే 200 మంది ఖచ్చితంగా ఒక సంవత్సరంలో 100 సార్లు అన్నా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఉంటారు. దానికి సంబంధించి చేశారు. మరి పర్టికులర్గా వాళ్ళెవరి మీద యాక్షన్ తీసుకోకుండా నాని మీదే పర్సనల్ టార్గెట్గా పర్సనల్ గడ్జెస్ వారు చేశారని నేను అనుకుంటున్నాను. కంప్లైంట్ కూడా ఈ యాపే వాడే డబ్బులు పోగొట్టుకున్న రూల్ ఏం లేదు కదా సార్. ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి నాని గారు ప్రమోట్ చేసిన యాప్ మీదే డబ్బులు పోగొట్టుకున్నారని మనకి ప్రూఫ్ గట్ట ఆధారం కూడా ఏం లేదు సార్. అది కూడా పాయింట్ మనం రేస్ చేయాలంటే ఈ యాప్ మీదే ఈ యాప్ వల్లే పోయని చెప్పి మనకి చాయిస్ ఏం లేదు సార్. అంటే మనకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి సార్. కోర్టు వరకు ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేయాలి సార్. మనం అంటే మామూలు చెప్తాను మీకు, అంటే యాజ్ ఎ ప్రెస్గా యాజ్ రిపోర్టర్గా మీకు చెప్పాలి కాబట్టి మీకు మాట చెప్తాను సార్. అది ఇప్పుడు ఇద్దరు అంటే అతను చాలా ఇంపార్టెంట్, అతను చాలా బిజీగా ఉంటారండి, హైకోర్టులో చాలా బిజీగా ఉంటారు అనమాట. అతను కార్తీక్ గారు అనే వ్యక్తి అక్కడి నుంచి నైట్ బయలుదేరి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అతను కూడా వచ్చారు, తమ్ముడు మీతో సపోర్ట్ ఉంటానని, మీకు సపోర్ట్ ఇస్తానని చెప్పి వచ్చి నించొని మొత్తం సవ్యంగా జరిగింది. అంతే. మేము ఈ కేసు కొంచెం ప్రెస్టేజ్గా తీసుకున్నామండి. ఎందుకంటే ఏ విధంగా అంటే ఒక కామన్ మ్యాన్ రిపీటెడ్గా అతన్నే టార్గెట్ చేస్తున్నారు. ఓకే, ఇదే రేపు ఇంకో అతను జరుగుద్దండి, ఖచ్చితంగా జరుగుద్ది. ఇదే ఏంటంటే ఎవరి మీదైనా కేసు పెట్టచ్చు, ఏ సెక్షన్లో అయినా పెట్టేయచ్చు, నాకు పవర్ ఉంది కాబట్టి. కానీ నాకు ఒక డౌట్ అండి ఇక్కడ. అంటే మీరు యాక్చువల్గా పోలీసు వారు పెట్టిన సెక్షన్లు తప్పుగా భావిస్తాయి అంటే మీ కౌన్సిల్ నాని మీద పెట్టిన, అంటే నాని కేసు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి అడుగుతున్నాను. నాని మీ కేసులో పెట్టిన సెక్షన్లు తప్పుగా భావిస్తే మీరు కోర్టులో జడ్జి గారి ముందు వాదించవచ్చు కదా, అంటే దాన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, అంటే దానికి ఇవి చేయొచ్చు కదా, ఆ రైట్ అయితే మీకు ఉంది కదా. ఇప్పుడు బెయిల్ పిటిషన్లో మేము రాసిన అదే బెయిల్ పిటిషన్లో సేమ్ అదేనండి మా గ్రౌండ్. నెక్స్ట్ ఈ ఇష్యూని మేమేమి ఇది NHRCకి తీసుకెళ్తానండి, నేనేమి ఇక్కడతో వదిలేను. ఎందుకంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎంత అవేర్నెస్ తీసుకురాగలడో మాకు తెలుసు. అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకి తీసుకెళ్తా. ఎందుకంటే ఇట్స్ క్లియర్ ఒక రైట్ వయలేషన్ అండి. మేబీ తనకి జరిగినట్టు వేరే సోషల్ మీడియా వాళ్ళకి కూడా చేయొచ్చు అది. కాబట్టి మనం కొంచెం అలర్ట్ ముందే ఉండి NHRCకి